గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందాం. చాలా చాలా యూస్ఫుల్ అయినటువంటి ఆప్షను. ఇది హోమ్ ట్యాబ్లో ఉంటుందన్నమాట. సో మనం ఈ ఆప్షన్ నేర్చుకోవడం కోసం మన దగ్గర ఒక డేటా ఉంది. మార్క్స్ లిస్ట్ ఒకటి కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ. సో మార్క్స్ లిస్ట్ కనిపిస్తుంది. దీంట్లో నేమ్స్, మార్క్స్, తర్వాత యావరేజ్, పాస్ ఆర్ ఫెయిల్ స్టేటస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ రిజల్ట్ అన్న దగ్గర నేను అక్కడ పాస్ అని టైప్ చేశాను. చేయగానే అక్కడ ఏవైతే పాస్ అని వర్డ్ ఉందో ఆ వర్డ్ అంతా హైలైట్ అయింది ఎల్లో కలర్లో. అలాగే ఫెయిల్ అని టైప్ చేశాను. ఫెయిల్ అని వర్డ్ హైలైట్ అయింది. అలా మనం హైలైట్ అవ్వడం కోసం మనకి కండిషనల్ ఫార్మాటింగ్ అని అప్లై చేసాం. అలాగే ఏదైనా నెంబర్ టైప్ చేసినా కూడా ఆ నెంబర్ ఎక్కడైతే ఉందో డేటా మొత్తంలో అది మొత్తం హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ 85 అని టైప్ చేస్తే 85 ఎక్కడెక్కడ ఉందో అలా హైలైట్ అవుతుంది. ఇలా మీరు ఏ నెంబర్ కానీ నేమ్స్ కానీ అక్కడ ఉన్న డేటాని హైలైట్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాము. మనకి హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ ఆప్షన్ అక్కడ ఫార్ములా బార్లో = అని చెప్పేసి సెలెక్ట్ చేసిన డేటాలో ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేసుకొని F4ని ప్రెస్ చేయండి. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎందుకంటే రో అండ్ కాలమ్ రెండు ఫ్రీజ్ అయి ఉంటుంది. అని అన్ఫ్రీజ్ చేసేసండి. తర్వాత మళ్ళీ = అని ఇచ్చి మనకి ఎక్కడైతే రెఫరెన్స్ ఇద్దాం అనుకున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫార్మాట్ అనే ట్యాబ్లోకి వెళ్ళి ఆప్షన్లోకి వెళ్ళి ఫార్మాట్ అనే ఆప్షన్లోకి మీరు ఫాంట్ స్టైల్స్, కలర్స్ అట్లన్నీ మార్చుకొని ఓకే చేసుకోండి. ఇక్కడ నేను ఎల్లో కలర్ ఇచ్చి రెడ్ కలర్ ఫాంట్ స్టైల్ ఇచ్చాను. ఇప్పుడు ఏదైతే రెఫరెన్స్ సెల్ ఉందో అక్కడ నేను పాస్ అని టైప్ చేయగానే చూడండి మీకు అక్కడ పాస్ అనేది ఎలా హైలైట్ అయిందో. అలాగే ఫెయిల్ అని టైప్ చేయండి, హైలైట్ అవుతుంది. నెంబర్ అని టైప్ చేయండి, ఏది టైప్ చేస్తే అది మీకు అక్కడ హైలైట్ అవుతుంది అనమాట. నేమ్స్ కూడా కావాలంటే మనకి హైలైట్ అవుతుంది. చూడండి నేను రవి అని టైప్ చేశాను, ఇక్కడ హైలైట్ అయింది చూసారా. సో ఇలా మనకి ఇవన్నీ ఇవ్వటానికి కోసం మనం కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తాం. వద్దనుకున్న సేమ్ మళ్ళీ అదే డేటా అంటే సెలెక్ట్ చేయండి, క్లియర్ రూల్స్ అని చెప్పేసి క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇవ్వచ్చు. అలాగే మనకి అలా కాదు మేడం, నాకు పాస్ అన్న దగ్గర మొత్తం ఆ రో మొత్తం హైలైట్ అవ్వాలి, లేదా ఫెయిల్ అనేసరికి ఆ రో మొత్తం హైలైట్ అవ్వాలి అలా అనుకుంటే కనుక మనం కొంచెం ఫార్ములాని మార్చుకుంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ మీరు డేటాని ఇక్కడ చూడండి నేను పాస్ అని టైప్ చేస్తున్నాను చూడండి. పాస్ అని టైప్ చేయగానే ఏమవుతుందంటే ఎక్కడెక్కడ పాస్ అని ఉందో అది మొత్తం ఏవైతే ఉన్నాయో ఆ రోస్ మొత్తం హైలైట్ అవుతున్నాయి అన్నమాట. అలాగే ఫెయిల్ అని టైప్ చేస్తున్నా చూడండి, ఆ రోస్ మొత్తం హైలైట్ అవుతాయి. ఇలా మనకి పర్టికులర్ రోస్ మొత్తం హైలైట్ అవ్వాలంటే ఇందాక ఓన్లీ ఆ సెల్స్ వరకే హైలైట్ అయ్యి ఇప్పుడు ఆ రోస్ మొత్తం హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు కూడా కొంచెం కండిషన్ ఫార్మాటింగే యూస్ చేస్తాం, కొంచెం ఫార్ములా మారుస్తాం. హెడ్డింగ్స్ కాకుండా డేటా మొత్తాన్ని మిగతా డేటాని సెలెక్ట్ చేసుకోండి. హెడ్డింగ్స్ సెలెక్ట్ చేయకండి, రిమైనింగ్ డేటాని సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, న్యూ రూల్లోకి వెళ్ళండి. సేమ్ లాస్ట్ ఆప్షను యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఫార్ములా బార్లోకి వెళ్ళండి. ఫార్ములా బార్లోకి వెళ్ళి = అని ఇచ్చి ఇక్కడ మీకు పాస్ స్టేటస్ దగ్గర ఉంది కదా, పాస్ ఫెయిల్ అనే కాలం ఉంది కదా, ఆ కాలంలో ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ కాలం ఫ్రీజ్ అయి ఉండాలి, రో ఫ్రీజ్ అయి ఉండకూడదు. ఎందుకంటే రో ముందు ఉన్నటువంటి ఏదైతే $సింబల్ ఉందో అది తీసేయాలి, లేదా F4 అని 1 టైం ప్రెస్ చేసినా సరిపోతుంది. తర్వాత మళ్ళీ = అని ఇచ్చి మీకు ఎక్కడైతే రిజల్ట్ రావాలనుకుంటున్నారో ఆ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి. తర్వాత మళ్ళీ ఫార్మాట్ సెల్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇలాగే కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే కలర్, బ్యాక్గ్రౌండ్, అలాగే ఫాంట్ స్టైల్ కావాలంటే ఫాంట్ స్టైల్స్, ఫాంట్లోకి వెళ్ళండి. ఫాంట్ స్టైల్ నేను బోల్డ్ అని పెట్టుకొని ఇక్కడ నేను వైట్ కలర్ పెట్టుకున్నాను అనమాట. టెక్స్ట్ రెడ్ కలర్ మీద వైట్ కలర్ చూడండి ఇలా వస్తుందన్నమాట మీకు అక్కడ. సో ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు నేను రిజల్ట్ దగ్గర రెఫరెన్స్ సెల్ ఏదైతే సెలెక్ట్ చేసుకుని అక్కడ నేను పాస్ అని టైప్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా మనకి పాస్ ఎవరెవరు పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆ రోతో సహా మొత్తం హైలైట్ అయ్యి. అలాగే ఫెయిల్ అన్నాం అనుకోండి, ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా హైలైట్ అవుతారు రో మొత్తం. సో ఇలా మనం కండిషనల్ ఫార్మాటింగ్ని యూస్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా. మళ్ళీ మనకి వద్దనుకున్నా కూడా సేమ్
మనకి ఫస్ట్ దాంట్లో అయితే ఓన్లీ సెల్స్ ఒక్కటే హైలైట్ చేస్తాం, ఇక్కడ రో మొత్తం హైలైట్ చేస్తాం. చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట. కాకపోతే మీరు అన్ఫ్రీజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి 1-2 సార్లు ఈ వీడియో చూసి అన్ఫ్రీజ్ చేసుకోండి. మళ్ళీ వద్దనుకున్న సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకునే డేటాని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓన్లీ పాస్ ఆర్ ఫెయిల్ అలా కాకుండా పర్సంటేజ్ని బట్టి, ఇక్కడ మీకు యావరేజ్ అని ఉంది చూసారా, ఆ యావరేజ్ని బట్టి కూడా మనం ఆ సెల్స్ని లేదా ఆ కాలమ్ ఆ రోస్ని మనం హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూడండి 70 అని ఇచ్చాను, అంటే 70 అబోవ్ వచ్చిన వాళ్ళందరూ, 70% అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అలా హైలైట్ అయ్యారు. అలా 80 ఇచ్చాను, లేదా 90 ఇచ్చాను. 90 అబోవ్ అంటే 91% వచ్చింది ఇక్కడ. సో 90 అబోవ్ వచ్చిన వాళ్ళు వచ్చేసరికి హైలైట్ అయ్యారు. అలాగే మనకి 85 అని ఇచ్చాను చూడండి, 85 అని ఇచ్చేసరికి 85 అబోవ్ వచ్చిన వాళ్ళంతా హైలైట్ అయ్యారు. ఇది ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మళ్ళీ హెడ్డింగ్స్ కాకుండా డేటాని సెలెక్ట్ చేసుకోండి, హెడ్డింగ్స్ వదిలేసేయండి, డేటాని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఈ హోమ్ ట్యాబ్లో ఉన్న కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్లోకి వెళ్ళండి. న్యూ రూల్లోకి వెళ్ళి సేమ్ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ అని ఫార్ములా బార్లోకి వెళ్ళండి. ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదైతే మీకు యావరేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇందాకట్లాగే కాలమ్ని ఫ్రీజ్ చేయండి, రోని అన్ఫ్రీజ్ చేయండి. అంటే రో ముందు ఉన్నటువంటి $సింబల్ తీసేసి గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇక్కడ యావరేజ్ దగ్గర రెఫరెన్స్ సెల్ ఉంది కదా, యావరేజ్ కింద ఆ రెఫరెన్స్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫార్మాట్ ఇందాకట్లాగే కలర్స్, ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం నేను కలర్స్, ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసి ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఓకే చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ 80 అని టైప్ చేశాను కాబట్టి 80% అబోవ్, ఎందుకంటే మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్నామంటే అంతకంటే ఎక్కువ అని. 90% ఇవ్వగానే 90% అబోవ్ వచ్చినవి, అలాగే 75 అనగానే 75 అబోవ్ వచ్చినవి, 81, 85 మీరు ఏ పర్సంటేజ్కి ఎక్కువ వచ్చినవన్నీ కూడా మీకు ఇక్కడ హైలైట్ అవుతాయి అనమాట. మీకు 70% ఇచ్చాను. సో 70% అబోవ్ వచ్చిన వాళ్ళంతా హైలైట్ అవుతారు మనకి. మళ్ళీ మనం వద్దనుకుంటే మళ్ళీ సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్. మనం ఏదైనా మన దగ్గర చాలా ఎక్కువ డేటా ఉండేటప్పుడు పర్టికులర్ పర్సన్స్ని కానీ, పర్టికులర్ యావరేజ్ని కానీ, లేదా పాస్ ఆర్ ఫెయిల్ స్టేటస్ని బట్టి కానీ డేటాని హైలైట్ చేసుకోవాలి అంటే కనుక మనం చక్కగా డేటాని హైలైట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మార్చుకున్నాం అనుకోండి, మార్క్స్ లిస్ట్లో మార్చామనుకోండి, ఆటోమేటిక్గా 90% అబోవ్ వచ్చిన వాళ్ళు ఇంకొకరు పెరిగారు అనమాట. అంటే నేను ఇక్కడ డేటా మార్చాను అంతే జస్ట్. సో ఇలా మనకి డేటా మారిస్తే దాన్ని బట్టి కూడా మనకి హైలైట్ అవుతాయి సెల్స్. చాలా ఈజీగా చేయొచ్చు. మళ్ళీ మనం వద్దనుకుంటే ఏం చేయాలి, సేమ్ సెలెక్ట్ చేయండి డేటాని, కండిషన్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, క్లియర్ రూల్కి వెళ్ళండి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ రూల్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇలా మనం కండిషనల్ ఫార్మాటింగ్లో రూల్స్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఎక్సెల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్యూటర్ కోర్స్ గురించి మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాంటాక్ట్ చేయొచ్చు. మా ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి విన్నర్స్ జోన్ నున్నలో ఉంటుంది, విజయవాడ. సో నున్న వాళ్ళందరికీ లేదా విజయవాడ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను తప్పకుండా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.